హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక స్పైసీ మటన్ బిర్యానీ నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఈ బిర్యానీ మా గురువుగారు తమిళియను ఆయన నాకు ప్రత్యేకంగా ఆ ఆఫ్ అన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇది నేర్చుకోరా, చాలా బాగుంటుంది తమిళనాడు బిర్యానీ, ఇది స్పెషల్ అని చెప్పి ముఖ్యమైన ఒక ముగ్గురు నలుగురికి ఆయన అసిస్టెంట్గా పనిచేసేవాళ్ళు అందరూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటిదే దగ్గరుండి నాకు నేర్పించాడు. అక్కడే కూర్చొని తినేవాళ్ళము. చాలా టేస్ట్ ఉండేది అనమాట. కాకపోతే కొంచెం స్పైసీ ఉంటుంది. దీన్ని తమిళనాడులో బిర్యానీ అంటారండి, మన ఆంధ్ర స్టైల్లో పలావ్ అంటారు. రెండు ఒక లెక్కే ఉంటాయి. టేస్ట్ మాత్రం అదుర్స్ అనమాట. మా పిల్లలు ఎప్పుడు పలావ్ అడిగినా నేను ఇదే స్టైల్లో చేస్తాను. స్పైసీగా తింటారు, స్పైసీగా ఉంటుంది కూడా ఈ బిర్యానీ మాత్రం. మీరు తప్పనిసరిగా నేను ఇప్పుడు ఎలా చేస్తానో, ఏమేమి వేస్తానో, కొద్దిగా మసాలాలు ఎక్కువే ఉంటాయండి, స్పైసీగా ఉండాలి కదా. అదేవిధంగా కనుక మీరు చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. దీని గ్రేవీ గీవి ఏం అవసరం లేదు. ఒక్క ముద్దాల నోట్లో పెట్టుకుంటే అలా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. కాకపోతే మీరు మాత్రం స్పైసీ ఇష్టపడేవాళ్ళు మాత్రం నేను చెప్పిన ప్రకారం చేసుకున్నారనుకో సూపర్గా ఉంటుంది అనమాట. ఏంటి ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దామా? ముందుగా మనం రెండు పేస్టులు వేసుకోవాలండి. ఒకటి ఉల్లిపాయ పేస్టు, రెండోది మసాలా పేస్టు. ఆ మసాలా పేస్టుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. జాపత్రి 2 చిన్న మొగ్గలు అన్నమాట, ఇట్లాగా 2 చెంచాలు జీలకర్ర, 4 చెంచాలు ధనియాలు, 2 బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచులు అల్లం ముక్క, 1 చెంచా సోపు, 4 యాలక్కాయలు, 10 లవంగాలు, ఒక 5 పచ్చిమిర్చి, 1 చెంచా మిరియాలు, 2 స్టార్ పువ్వు, 1 చెంచాకి రాతి పువ్వు. ఇవ్వండి మన మసాలా పేస్ట్కి కావాల్సిన పదార్థాలన్నీ. దీన్ని పేస్ట్ వేసుకుని పెట్టుకుందాం. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మసాలా పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. 4 పెద్ద ఉల్లిగడ్డలండి, కచ్చా పచ్చాగా రోట్లో వేసుకుని దంపుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, ముందుగా 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలండి. వెంటనే ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కోసి పెట్టుకున్న 5 టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఈ టమాటాలు బాగా మెత్తబడాలండి. 1 చెంచా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుందాం. టమాటాలు బాగా మెత్తబడిపోయినాయండి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు, ఒక 2 చెంచాల కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా మెత్తబడిన తర్వాత ముందుగా వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని ఒక 4-5 నిమిషాలు బాగా వేయించుకుందాం. ఓకే, ఈ మసాలా పేస్ట్ వేగాక 2 గుప్పెళ్ళు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుందాం. ఇది ఒక్కసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత 150 ml పెరుగు కూడా వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న 1 కేజీ మటన్ వేసేసుకుందామండి. ఒక 1/2 చెంచా ఉప్పు, 1 గ్లాసు నీళ్లు కూడా పోసుకుని బాగా కలుపుకుందాం. రైస్ ఏ గ్లాస్తో అయితే కొలుస్తామో అదే గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు మాత్రం ఇప్పుడు మటన్లో మనం పోసుకున్నాం. ఓకే, కుక్కర్లో వేసుకునే వాళ్ళు ఇదంతా బాగా కలుపుకొని ఒక 6 విజిల్ ఇచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. నేనైతే మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల సేపు ఉడకబెట్టుకుంటాను. ఓకే, ఈ మటన్ ఉడికేలోపు మనం చిట్టి ముత్యాల బియ్యాన్ని 3 గ్లాసులు తీసుకుని నానబెట్టుకుందాం. ఇవి 15 నిమిషాలు నానితే చాలండి. ఇది ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక పావు గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ బిర్యానీకి చిట్టి ముత్యాల బియ్యం అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మటన్ అయితే ఉడికిందండి. నాకు 25 నిమిషాలు పట్టిందండి ఈ మటన్ ఇలా ఉడకటానికి. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళ చొప్పున 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. ఉప్పు సరిపోకపోతే టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. వెంటనే 1 నిమ్మకాయ తీసుకొని రసం పిండేసుకుందాం. ఇదంతా బాగా మరగాలండి. ఇది మరిగే వరకు మూత పెట్టేసుకుందాం.
నీళ్లు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం 15 నిమిషాలు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యాన్ని వేసేసుకుందాం. కుక్కర్లో వేసుకునే వాళ్ళు కానీ పొయ్యి మీద చేసుకునే వాళ్ళు కానీ మూత పెట్టేసి ఒక్క 20 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా వదిలేస్తే అద్దిరిపోయే మన స్పైసీ మటన్ బిర్యానీ రెడీ అన్నమాట. ఇరవై నిమిషాలు అయిపోయిందండి. చూద్దాం ఎలా ఉందో. అబ్బా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సువాసన అయితే మాత్రం మామూలుగా లేదు. ఇలా ఉండాలండి. చూసారా ఎలా వచ్చిందో? ఒక్క మెతుకు కూడా వదలకుండా గ్రేవీతో పని లేకుండా మొత్తం లాగిచ్చేస్తారనమాట. అంత టేస్ట్గా ఉంటుంది ఇది. ఇదంతా ఒకసారి కలిపేసుకుని అరిటాకు కోసుకొని అరిటాకులో వడ్డిచ్చేసుకుని తినేద్దామండి. డౌటే లేదన్నమాట. అంత బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అది టేస్ట్ ఏం మాత్రం మారలేదండి. యాస్టీస్గా దిగింది. అప్పుడు అదే టేస్టు, ఇప్పుడు అదే టేస్ట్. సూపర్ టేస్ట్. ఇప్పుడు ముక్కతో తిందామండి. ఇలా ఊడిపోవాలండి. ఎముక ముక్క అతుక్కోకుండా ఇలా సపరేట్ అయితే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ముక్క తిని చూద్దాము. అబ్బా ఏదైనా మటన్ ఫ్లేవర్ అనండి. సూపర్గా ఉంటుంది. మటన్ మాత్రం చాలా బాగుందండి. ముక్క మెత్తగా ఉడికిందండి. నోట్లో వేసుకుంటే నవ్వుతుంటే ఇంకా నవలాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉందన్నమాట. ఈ ముక్క ఇలా నంచుకుని తింటే అంత టేస్ట్ ఉంటుందండి. సూపర్గా ఉంటుందండి. బాబా సూపర్. టేస్ట్ మాత్రం అల్టిమేట్. యాస్టీస్ చెప్పాను. ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ అదే టేస్ట్ దిగింది. నాకు కూడా చాలా ఇష్టం అండి ఇది. ఎన్నోసార్లు నేను చేశాను కదా మా ఇంట్లో. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇది. నేను ఇంట్లో ఈ ఐటమ్స్ చేసినప్పుడు ప్రతిసారి మా గురువుగారిని తలుచుకుంటాను. అలాగే ఈరోజు కూడా ఆయన చేసి పెట్టిన బిర్యానీ ఎంత టేస్ట్ ఉందో, ఈరోజు నేను చేసిన బిర్యానీ కూడా అదే టేస్ట్ ఉంది. నాకు ఆయన గుర్తొస్తాడు ఇలాంటివి తింటే. ఎందుకంటే ఎంతైనా ఆయన చేతి కింద పనిచేసి ఆయన పట్టులన్నీ పట్టినవాడు కదండి. కాబట్టి కంపల్సరీ గురువుని తలుసుకోవడం మంచిదన్నమాట. చాలా బాగా నేర్పాడు. ఇది మాత్రం నాకు స్పెషల్ బిర్యానీరా, చేసుకో, ఎప్పుడైనా ఇంట్లో తినొచ్చని. అంత టేస్ట్ వచ్చింది. బాబా అబ్బా ఎంత రుచిగా ఉందండి. చాలా బాగుంది. నల్లి ఎవరెవరికైతే ఇష్టమో, బాబాయ్ సూపర్ కదన్నా నల్లిలో చెత్తగొట్టుకుని చెప్పాలన్నమాట. తప్పనిసరి కామెంట్ పెట్టండి. ఓకే, ఇలా మొక్కతుంపు పెట్టుకొని ఇలా దీంతో మూసేసి దీనికి ఇంకో టేస్ట్ చెప్తే చూడండి. దీని మీద కనుక ఇలా రైతా వేసుకుని ఇలా తింటే బాబా స్వర్గం. సూపర్. నాకు ఇట్లా బిర్యానీలో పెరుగు చట్నీ కలుపుకుని తినడం చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా పిల్లలు ఇలా కారం ఉందని పెరుగు చట్నీలు బాగా కలిపి వాళ్ళకి తినిపించేవాడిని. ఇద్దరు పిల్లలకి బాగా తినేవాడు. మా సాయి తేజ మాత్రం సూపర్ తినేవాడు. డాడీ అనేవాడు. అబ్బా ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఈరోజు చాలా బాగా కుదిరింది. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటుంది, కానీ ఆ రుచే వేరండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే మెజర్మెంట్తో మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఇది బాబాయ్ గారి ఓన్ డిష్ అనుకున్నట్టుగా మీరు చేసుకోవాలి. ఆస్వాదిస్తూ తినండి, రుచిని ఎంజాయ్ చేయండి. ఓకే, మటన్ బిర్యానీ కదండి, చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ లైక్ చేస్తారు. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.